నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల ఒత్తిడితో విద్యార్థులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, వివాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు కేఏ పాల్. స్టూడెంట్స్ అందరికి ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారికి నేను మీ డాక్టర్ కేఏ పాల్. ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే మరలా నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతానో లేనని. అది చాలా విచారం కాదా? ఇంకొకరికైతే నాగ్పూర్ స్టూడెంట్ కి అబుదాబి దేశంలో ఎగ్జామ్ రాయమని నోటీస్ పంపించారట. ఇంకొకరికి పాకిస్తాన్లో. అందుకే ఈ ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రతిపక్షాలతో పాటు డిమాండ్ చేయాలి. చిన్న చిన్న నేరానికే రాజీనామా చేశారే. ఎన్ని వందల వేల మంది చనిపోతున్నారు, ఎన్ని లక్షల కోట్ల మందికి నష్టం జరుగుతుంది. ప్రధాని తప్ప ఇంకోటి లేడా దేశాన్ని ఎడ్యుకేషన్ ఉద్ధరించడానికి? ఇప్పటికి చేసింది చాలు. పిల్లలారా, సూసైడ్లు చేసుకోకండి, తల్లిదండ్రులకు బాధ ఇవ్వకండి, బంధువులకి, ప్రియులకి, మిత్రులకి. దేవుడు మీకు న్యాయం చేస్తాడు, నేను మీకు న్యాయం చేస్తాను. కలిసి మనం పనిచేద్దాం. మంచి ఫ్యూచర్ మీకు తప్పకుండా వస్తుంది. స్కై ఇస్ ద లిమిట్. అనేక అవకాశాలు ఉన్నాయి. లేదు అనుకోండి, ఇంట్లో పని చేసుకోండి.